నక్సలైట్. నరేంద్ర మోడీ గారు కేంద్రం ఏది ఢిల్లీ ఎర్రకోటలో వాడినటువంటి పదం దిమాగా నక్సలైట్. ప్రశ్నించిన వాడు అంతా దిమాగా నక్సలైట్ అయితే ఈ దేశ 140 కోట్ల జనాభా కూడా దిమాగి నక్సలైట్లే. రైతులు నక్సలైట్లు, విద్యార్థులు నక్సలైట్లు, కార్మికులు నల్ల చట్టాలు తెస్తే వాళ్ళు ప్రొటెస్ట్ చేసి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చిన హక్కు బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం వాళ్ళు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే కార్మికులు కూడా దిమాకీ నక్సలైట్లు. ఈ రకంగా మీరు ఫ్యూడల్ వ్యవస్థను పెంచి పోషిస్తూ ఈ రకంగా నియంత పాలన సాగితే ప్రజలు ఒప్పుకునే లేదు. మోదీ షా మీరు మొన్న ఏదైతే శీతాకాలం మొన్న పార్లమెంట్ వ్యవహారంలో 15 రోజులు మీరు పార్లమెంటుకు రానప్పుడే మీరు నైతిక ఓటమి ఒప్పుకున్నారు. డెఫినెట్గా మీ అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. కాబట్టే కేవలం అంటే కేవలం మా అధినాయకుడు భావి ప్రధాని ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు 15 రోజులు పార్లమెంట్లో కూర్చొని దమ్ముంటే రండి అని ఛాలెంజ్ చేస్తే దొంగల్లాగా దాచుకున్నటువంటి చరిత్ర ఇది. ఒక్కడు కూడా వచ్చి పార్లమెంట్లో మాట్లాడే శక్తి లేదు. ఎర్రకోట మీదకి వెళ్ళి మట్టుకు దిమాకీ నక్సలైట్ అంటాం. ప్రజలు ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్పాలా?